హలో, అవును వెంకటే మాట్లాడేది. నిజంగానా? సార్, కైండ్లీ స్విచ్ ఆఫ్ యువర్ మొబైల్ ఫోన్. 1 second ప్లీజ్. ఎక్స్క్యూజ్ మీ. Excuse me. Sir, please sit down. Captain, there is a medical emergency. Hyderabad, Air India 101, returning due to medical emergency. అలాగే ఉండండి. ఓ మై గాడ్, ఐఎమ్ ఆల్ రైట్. మా తల్లి నన్ను కాపాడింది. మీరు వెళ్ళండి, నాకు బయటికి దారి తెలుసు. బాయ్ జెంటిల్మెన్. వెయిట్. 70 kilos. పడిది. రంభారావు. అవునయ్యా, రంభారావునే. తొడ మీద పచ్చిపట్టు కూడా ఉంది, చూస్తావా? సారీ సారా పడిది. కుంపలిగలు సార్, డ్రాప్ ఫిల్మ్ నగర్ క్లబ్ అని. అవునయ్యా, కుంపలి మీదుగా పోనీ. చెప్పు వెంకట్. 5 నిమిషాలు మీ ఇంటి ముందు ఉంటాను, రెడీగా ఉండు. పొద్దున్న ఏంట్రా? రే, శ్రీనుగాడు ఫోన్ చేశాడ్రా. ఎవరు సైలెన్స్ రా? పాణి వచ్చాడని చెప్పాడ్రా. పానీనా? పాణిని చూడాలంటే 8 కల్లా మన కాలేజ్ వాటర్ ట్యాంక్ మీద రమ్మన్నాడు. గాల్లో ఉన్న ఫ్లైట్ లో గుండె నొప్పి సీజెస్ దిగి పారిపోయాను. ఓ షిట్. దానికి తర్వాత వెళ్తూ గానీ ముందు బయటికి రా. ఇదిగో బండి వచ్చేస్తున్నాను. బంగారం, నేను బయటికి వెళ్ళి ఇప్పుడే వచ్చేస్తాను. ఓ థ్యాంక్స్, షూస్ మర్చిపోయాను. మా ఫ్రెండ్ పాణి దొరికాట. ఓకే, బాయ్ బాయ్ బాయ్. ఏంటి? అయ్యో, సాక్స్ అక్కలా వాసన వస్తున్నాయి, వెళ్ళొస్తాను. ఓకే, వచ్చి చెప్తాను. బాయ్ 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 బాయ్. రేయ్, ప్యాంట్ వేసుకొని వెళ్ళరా. ఇక్కడ ఆగా, త్వరగా ఇక్కడ. సార్, ఫిల్మ్ నగర్ క్లబ్ కి. ఫిలిం నగర్ క్లబ్ కి తర్వాత వెళ్ళొచ్చు. ముందు ఐడియల్ ఇంజనీరింగ్ కాలేజ్ పో. ఓకే సార్. రే, మర్చిపోయావా? లైక్ ఫ్యాషనా? షాక్షా ప్యాంట్ రా. స్టాప్. రారా. సార్, ఫిల్మ్ నగర్ క్లబ్ కి. ఎందుకే టెన్షన్ పడతావు? స్ట్రైట్ గా ఎయిర్పోర్ట్ కి వెళ్ళు. అక్కడ అన్నయ్య నీకోసం వెయిట్ చేస్తుంటాడు. ఆయన కిచెన్ క్లబ్ కి. ఆయన పేరు కూడా రంగారావే. హలో, నేను రంభారావుని మాట్లాడుతున్నాను. బండి ఎక్కడా? అన్ని ప్లేసులు చూసేసానయ్యా, ఇంకా రన్వే మాత్రమే బాకీ. పాణి. ఏ శ్రీనివాస్, పాణి ఎక్కడా? పాణి చెప్పరా, పాణి ఎక్కడ? వచ్చారా తోకలేని కోతుల్లారా? ఐఎమ్ బ్యాక్. హ్యావ్ అ డ్రింక్ మ్యాన్. యూ టూ. రే, పాణి ఎక్కడా? చెప్తా, ముందు చూడండి రా. ఎలా ఉంది? సూపర్ గా ఉంది. రే, నా పెళ్ళాన్ని కాదురా, బ్యాక్గ్రౌండ్ లో హౌస్ చూడండి. $4 million. రే, నేను ఇంటి గురించే చెప్పాను రా. అవును, వైఫ్ యావరేజ్. స్విమ్మింగ్ పూల్ హీటెడ్, లివింగ్ రూమ్ మేపుల్ వుడ్ ఫ్లోరింగ్, మై న్యూ లంబోర్గిని 6496cc. రే, నువ్వేమైనా రియల్ ఎస్టేట్ ఏజెంట్ వా? ఏంట్రా గోలంతా? పాణి ఎక్కడా? మర్చిపోయారా? కమ్ విత్ మీ. ఏంట్రా వీడు? ఏం రేయ్, ఈ డేట్ గుర్తుంచుకోండి రా. 10 సంవత్సరాల తర్వాత ఇదే రోజు ఇదే ప్లేస్ లో కలుద్దాం. అప్పుడు మన ఇద్దరిలో ఎవడు గొప్పడవుతాడో చూసుకుందాం. బెటరా? దమ్ముందరా? మగాడు అయితే రారా.
గుర్తొచ్చిందా? ఆ రోజు ఇక్కడే ఆ పానీగాడితో బెట్ట కట్టాను కదరా. నేను మగాండ్రా, గెలిచా. ఇంకా అర్థం కాలేదా మబ్బున్నా? చెత్త నా కొడక. పానీ వచ్చాడు, ఫ్లైట్ మీదకి వచ్చాను. వీడు ప్యాంట్ కూడా వేసుకోకుండా వచ్చాడు. 10 ఏళ్ళుగా వెతుకుతున్నా. వాడు బతుకున్నాడు లేడో కూడా తెలియదు. నీ తొక్కలో బెట్ట కోసం వాడు వస్తాడు, మమ్మల్ని రమ్మన్నావా? కూల్ డ్యూడ్స్, అడిక్కడ రాడమ్మా, నాకు తెలుసు. వీడి తుప్పుడేంట్రా? వీడిని ఇక్కడి నుంచి ఒక పని వదిలేరా. మరెందుకు మమ్మల్ని ఇక్కడ రమ్మన్నావు? పానీగాడిని చూద్దామనే వెళ్ళి చూద్దాం. ఆడు గొప్పోడో నేను గొప్పోడో చూద్దాం. అంటే వాడు ఎక్కడున్నాడో నీకు తెలుసు అనమాట. ఎస్, పానీ ఎక్కడ ఉన్నాడు? ఈజ్ ఇన్ టానిక్ వ్యాలీ. అర్థం కాలేదా? అర్రక్కు. పంచబట్ల సారంగపాణి పేరు చూసి నవ్వుకోవచ్చు, వాడిని చూస్తే మెచ్చుకోవాల్సిందే. 20 ఏళ్లగా అమ్మా నాన్న టీచర్స్ చెప్పలేకపోయిన విషయం 4 ఏళ్లలో మాకు నేర్పించి వెళ్ళిపోయాడు. మేమేంటో మాకు చూపించాడు. లైఫే ఒక రన్నింగ్ రేస్. మనం స్పీడ్గా పరిగెత్తకపోతే పక్కవాడు తొక్కేసి ముందుకెళ్ళిపోతాడు. అంతెందుకు, పుట్టడానికి కూడా 300 మిలియన్ స్పర్మ్స్ తోటి పోటీ పడి గెలవాలి. 1980 పొద్దున 10:20కి నేను పుట్టాను. 10:21కి మా నాన్న డిసైడ్ చేశాడు. మాకు ఇంజనీర్ పుట్టాడు. వెంకటరామకృష్ణ బిఈ. అండ్ మై ఫేట్ ఇస్ సీల్డ్. నేనేం అవ్వాలనుకుంటున్నానో నన్నెవరు అడగలేదు. శనక్కాయల నిఖిల్, వెంకట్ రామకృష్ణ, పంచపట్ల సారంగపాణి. రూమ్ నంబర్ 34. రా వెళ్దాం. నా పేరు మరగతమణి, ఎంఎం. ఇక్కడున్న ఇంజనీర్లందరూ నన్ను మిల్లీమీటర్ అని పిలుస్తారు. టీ కాఫీ తీసుకురావడం, బట్టలు ఉతకడం, అయన్ చేయడం, అసైన్మెంట్ కాపీ చేయడం అంతా మనమే. కానీ చదువు మాత్రం మీరే చదువుకోవాలి. ఫిక్స్డ్ రేట్, నో బార్గింగ్. ఏ మిల్లీమీటర్, ఒక్క నిమిషం. ఫోటో తీస్తున్నారా? తీయండి తీయండి. ఇది కిలోబైట్, ఇది మెగాబైట్, ఇది వాళ్ళ అమ్మ జిగాబైట్, బట్ నథింగ్ బైట్. సరస్వతి నమస్తుభ్యం వరదే ఏం భక్తి, ఏం భక్తి. కరిష్యామి హాయ్, ఐ వెంకట్. నా పేరు నిఖిల్. వరదే కామరూపిణి. గురువు గారు గంట కొడితే ఎగ్జామ్ లో మార్కులు కొట్టేయచ్చు అనుకుంటున్నారు. హే మిల్లీమీటర్, నీ మీటర్ అంతా? 1 కిలోమీటర్ కి 1 బ్యాగ్ కి 2 రూపాయలు, 2 బ్యాగులకి 2 కిలోమీటర్లకి 8 రూపాయలు. ఇదిగో చిల్లర నువ్వే ఉంచుకో. ఇలా టిప్స్ తీసుకోవడం మనకు అలవాట్లేదు. సరే కానీ రాత్రి ఫ్రెషర్స్ పార్టీకి కన్నాలేని రాయరేసుకోవడం మర్చిపోకు. అరంభం బం ఆరంభం అబం బం బం ప్రారంభం అరంభం బం. సీనియర్స్, చెప్పింది చేస్తే స్నేహం, చెయ్యకపోతే కోపం. వాళ్ళ కోపం రాకూడదని వాళ్ళ కాళ్ళ మీద పడ్డా, కానీ మాకు దొరికింది పాణి స్నేహం. ఆ రోజే పాణిని ఫస్ట్. పంచభట్ల సారంగపాణి, ఇదేం పేర్రా? పంచభట్ల. సినిమాలో పాటలు రాస్తారే భాస్కర్ భట్ల, ఆయన తాలూకు. సరే సరే, బాసుకి ప్యాంట్ ఇచ్చేయమ్మా. చెప్తున్నాడుగా, తీయమ్మా. తమ్ముడు తీ. నీకేమన్నా చెవుడా? ఏంట్రా పొగరు? కాంచనగంగా చల్లగా ఉందా? తడి ప్యాంటుతో ఉంటే జలుబు చేసి జ్వరం వస్తుంది. తీ. ఏంటి? నువ్వు క్రిస్టియన్ బా? సార్ చెప్పరా ఇడికే? ఏం చేయాలి చెప్పరా? టేక్ ఆఫ్ యువర్ ప్యాంట్స్ మ్యాన్, ఆర్ హెల్ప్ ఇస్ ఆన్ యూ. అవును, నువ్వు ఇప్పుడు ఇంగ్లీష్ లో బిల్డప్ ఇస్తున్నావు ఎందుకు? ఐ వాస్ బోర్న్ ఇన్ హైదరాబాద్, స్టడీడ్ ఇన్ కాలిఫోర్నియా, సో లిటిల్ స్లో ఇన్ తెలుగు. ఇక్కడేమీ తొందర లేదు, నువ్వు తెలుగులోనే చెప్పించావు. No problem, I have ఏంటి అప్పుడే ప్యాంట్లు వేశారు? ఇవ్వండి. తక్షణమే దిగువస్త్రములు తొలగించండి, లేని ఎడల వీరు మీపై మూత్రాభిషేకము చేయుదురు. మూత్రాభిషేకమా? ఏంట్రా ఇది? ఇదే తెలుగురా? డిక్షనరీ తెలుగురా బావా. ఈడేంట్రా? రేయ్ రారా, బయటికి రారా. నువ్విప్పుడు బయటికి రాలేదనుకో, బిడ్డ నీ తలుపు మీదే నేను
మూత్రాభిషేకం చేసేస్తాను. 10 అంకెలు లెక్క పెడతాను. నువ్వు బయటికి రాలేదనుకో, ఈ సెమిస్టర్ మొత్తం నీ రూమ్ తలుపు మీదే వంటేలు పోస్తా. 1 2 3 4 5 6 7 8 9 ఎవరది? 10 గురుజీ యు ఆర్ గ్రేట్, మమ్మల్ని ఆశీర్వదించండి. సాల్ట్ వాటర్ ఇస్ అ గ్రేట్ కండక్టర్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ. 8th స్టాండర్డ్ ఫిజిక్స్ లో చదివాను. పాణి అప్లై చేశాడు. డాక్టర్ విరూపాక్ష సుందరం, ఐఈసీ ప్రిన్సిపల్. స్టూడెంట్స్ ముద్దుగా వైరస్ అని పిలుస్తారు. వైరస్కి ప్రతిదానిలో పోటీయే. పోటీ ఏదైనా తనే గెలవాలనుకుంటాడు. పంచువాలిటీకి ప్రాణం ఇచ్చే టైం సేవ్ చేయడానికి షర్ట్కి బటన్స్ పెట్టుకోడు, వెల్కోడు. టై కట్టుకోడు, పెట్టుకుంటాడు. భారతంలో అర్జునుడు, శివాజీ సినిమాలో రజనీకాంత్ లాగా ఒకే టైంలో 2 చేతులు వాడే సవ్యసాచి. ఇంకా చెప్పాలంటే వాళ్ళకన్నా బెస్ట్ అనిపించుకోవాలని కాళ్ళతో కూడా కుస్తీ పడేవాడు. లంచ్ తర్వాత ఎగ్జాక్ట్ గా 7:30 నిమిషాలు పవర్ నాప్. ఆలోగా ఆయన దృష్టిలో అన్ప్రొడక్టివ్ వర్క్ అంటే గోర్లు కట్ చేయడం, ముక్కులో వెంట్రికలు కట్ చేయడం, షేవ్ చేయడం లాంటి అన్ని పనులు ఫినిష్ చేయాలని గోవింద్కి స్ట్రిక్ట్ ఆర్డర్. వైరస్ గుడ్లు తీసుకొస్తున్నాడు, అందరూ బయటకు వచ్చి నుంచండి. రండి రండి రండి. ఏంటిది? కుక్కు సార్, ఇది కుక్కు స్నాక్స్ సార్. రాంగ్. కోయిల ఎప్పుడు గూడు కట్టదు. కోయిల గుడ్లు ఎక్కడ పెడుతుందో తెలుసా? కాకుల గూట్లోనే గుడ్లు పెడుతుంది. ఏంట్రా మొదటి రోజు గూడు గుడ్డు అంటున్నారు? శకునమే సరిగ్గా లేదే. కోయిల పిల్లలు గుడ్డు పగిలి బయటికి వచ్చిన వెంటనే ముందుగా ఏం చేస్తాయో తెలుసా? గూట్లో ఉన్న మిగతా కాకి గుడ్లన్నిటినీ తోసేస్తాయి. కాంపిటీషన్ ఓవర్. ద లైఫ్ బిగిన్స్ విత్ మర్డర్. దట్స్ ఇట్స్ నేచర్. కంపీట్ ఆర్ డై. మీరు కూడా ఈ కోయి లాంటి వాళ్ళే. ఇవన్నీ మీరు కిందకి తోసేసిన కాకి గుడ్లు. డోంట్ ఫర్గెట్, ప్రతి సంవత్సరం ఐఈసీకి 4 లక్షల అప్లికేషన్స్ వస్తాయి, కానీ అందులో 200 మాత్రమే సెలెక్ట్ అవుతాయి. యూ అదర్స్ ఆర్ బ్రోకెన్ ఎగ్స్. మా అబ్బాయి, మై ఓన్ సన్, 3 సంవత్సరాలు అప్లై చేశాడు. ప్రతిసారి కాకి గుడ్లా మిగిలిపోయాడు. రిమెంబర్, లైఫ్ ఇస్ రేస్. మీరు వేగంగా పరిగెత్తాలి, లేకపోతే వెనకున్నవాడు మిమ్మల్ని తొక్కేసి ముందుకెళ్ళిపోతాడు. లెట్ మీ టెల్ యూ ఎ వెరీ ఇంట్రెస్టింగ్ స్టోరీ. ఇది ఆస్ట్రోనాట్స్ పెన్. స్పేస్ లో గ్రావిటీ లేనందువల్ల బాల్ పాయింట్ పెన్, ఫౌంటైన్ పెన్ ఇవేవీ పనిచేయవు. సో కొందరు సైంటిస్టులు ఎన్నో $1 మిలియన్ ఖర్చు పెట్టి ఈ స్పేస్ పెన్ ని కనిపెట్టారు. దీంతో ఏ కోణంలోనైనా రాయొచ్చు, ఏ టెంపరేచర్ లోనైనా రాయొచ్చు. వన్ డే when I was a student, our director of institute called me. Mr. Virupaksha Sundaram. Yes, sir. Come here. Now, bite. Up in the pera venkata kaamichindi. This is the symbol of excellence. దీన్ని నీకు ప్రైజ్ గా ఇస్తున్నాను.
ఏ రోజైతే నువ్వు నీలాంటి ఒక ఎక్స్ట్రాడినరీ స్టూడెంట్ ని చూస్తావో ఆ రోజు వాడికి ఇది ఇవ్వు అన్నా. 32 సంవత్సరాలుగా వెయిట్ చేస్తున్నా. ఇంతవరకు నాలాంటి ఒక స్టూడెంట్ నాకు కనిపించలేదు. అట్లీస్ట్ ఈ బ్యాచ్ లోనైనా ఈ పెన్నును ఎవరైనా దక్కించుకోగలరా? సార్ గుడ్. ఏంటి నీకు సెపరేట్ గా నోటీస్ బోర్డు పెట్టాలా? సార్ నాకు డౌట్ సార్. అడిగి. సార్ స్పేస్ లో పెన్ రాకపోతే పెన్సిల్ని ఉపయోగించి ఉండొచ్చు కదా, 2 రూపాయలతో సరిపోయేది. డిస్పస్, అందరూ వెళ్ళొచ్చు. వెళ్ళండి వెళ్ళండి. పెద్ద ముద్దులా ఉన్నాడురా. నిన్న సీనియర్ స్విచ్ ఆఫ్ చేశాడు, ఇవాళ అందరి ముందు వైరస్ గాలి తీస్తాడు. వీటితో కొంచెం జాగ్రత్తగా ఉండాలి. వైరస్ లాంటి వాడికే చెమటలు పట్టించావంటే గురూజీ యు ఆర్ గ్రేట్. నన్ను ఆశీర్వదించండి. లేరా లే. రే పోరా, స్కూల్కి వెళ్ళి చదువుకోవచ్చు కదా. స్కూల్ ఫీజు నీ బాబు కడతాడా? లేరా చిన్నపిల్లాడు. స్కూల్కి వెళ్ళాలంటే ఫీజు అక్కర్లేదు, యూనిఫామ్ ఉంటే చాలు. ఇగో నీకు ఏ స్కూల్ ఇష్టమో ఆ స్కూల్ యూనిఫామ్ కుట్టించుకో. కప్ చూప్గా వెళ్ళి క్లాస్లో కూర్చో. ఆ గుంపులో నిన్నోడు పట్టుకుంటాడు. పట్టుకుంటే యూనిఫామ్ మార్చే స్కూల్ మార్చే. చూసావా, వాడిలేదో మ్యాజిక్ ఉంది. ప్రపంచంలో ప్రతి విషయాన్ని మరో కోణంలో చూస్తాడు. వేసే ప్రతి అడుగులో కొత్త దారి కనిపెడతాడు.